Hello my dear students and dear parents, welcome to my channel Davari Vlogs. This is me Ravikumar sir. ఈరోజు మనం సుల్తాన్పూర్లో మీకు చాలా మందికి తెలిసిండే JNTU సుల్తాన్పూర్. ఈ సుల్తాన్పూర్లో జాయిన్ అవ్వాలా వద్దా, జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి, సుల్తాన్పూర్లో ఎందుకు కొంతమంది మిస్ చేసుకుంటున్నారు, వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చినా కానీ మిస్ చేసుకుంటున్నారు. అందుకని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనం ఈ ఆణిముత్యము ఈ తెలంగాణ రాష్ట్రానికి మనకు హైదరాబాద్కి జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సుల్తాన్పూర్ని, ఇది జస్ట్ ఫార్ అవే ఫ్రమ్ ద హైదరాబాద్, మనకి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది, జస్ట్ 50 km దూరంలో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు కోకటపల్లి JNTU. ఇది మీకు మీ అందరికీ తెలుసు, ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు కోకటపల్లి JNTU JNTH అంటారు, దీన్ని GSS అంటారు. మనం ఆప్షన్స్లో పెట్టుకునేటప్పుడు JNTS, మనకు ఆప్షన్ ఇచ్చేటప్పుడు JNTS అంటే మనకేముంది సుల్తాన్పూర్. దీని ప్లేస్లో ప్లేస్లో H పెడితే మనకేమొస్తుంది, ప్లేస్లో H పెట్టామనుకో మనకేమొస్తుంది జవహర్లాల్ కూకటపల్లి ఆప్షన్ వస్తుంది. ఎవరైతే మీరు ఉంటారో దీని గురించి డిస్కస్ చేయాలనుకుని ఈరోజు మీకు డియర్ పేరెంట్స్ ముందు మీరు అర్థం చేసుకుని మీ యొక్క పిల్లలకు మీరు చెప్పాలని సజెస్ట్ చేస్తున్నాను. ఈ JNTU సుల్తాన్పూర్ అనేది సెకండ్ క్యాంపస్. ఇది మనకి సెకండ్ క్యాంపస్ ఆఫ్ ఇది సెకండ్ క్యాంపస్ ఇది సెకండ్ క్యాంపస్ అనుకోవచ్చు, సెకండ్ JNTU క్యాంపస్. ఇది మనకి సెకండ్ JNTU క్యాంపస్. ఈ సెకండ్ JNTU క్యాంపస్ని మనం వదులుకోవద్దు ఎప్పుడు. ఈ సెకండ్ JNTU క్యాంపస్ని వదులుకోవద్దు, సెకండ్ JNTU క్యాంపస్గా ఉంది. ఈ సెకండ్ క్యాంపస్, ఫస్ట్ క్యాంపస్ ఏంది మీరు కామెంట్స్లో మెన్షన్. ఫస్ట్ క్యాంపస్ JNTU కూకటపల్లి బ్రాంచ్, సెకండ్ క్యాంపస్ JNTU సుల్తాన్పూర్. అలా అదేవిధంగా మనకి 14 క్యాంపస్లు అయితే పెట్టడం జరిగింది. ఈ JNTU గురించి మనం తెలుసుకునేటప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి 20 years అవుతుంది ఇది పెట్టి కూడా. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 14 ఉన్నాయి కానీ లేటెస్ట్ అయితే కాదు ఇది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఓల్డ్ కాలేజ్. JNTU మన కూకటపల్లి 1965లో పెట్టినట్టు, ఇట్లా JNTU ఇది 2024లో 2020లో పెట్టినట్టు మనకి దీన్ని పెట్టి ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చారు వీళ్ళు. ఇది JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ చూడండి మీరు. ది JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ యూనివర్సిటీ ఫోకసింగ్ ఆన్ ఇంజనీరింగ్ లొకేటెడ్ అట్ సుల్తాన్పూర్ సంగారెడ్డి. ఇది సంగారెడ్డి మనకి జస్ట్ 60 కిలోమీటర్స్ అయితే ఉంటుందమ్మా. ఫౌండెడ్ ఇన్ 2012. ఇట్ ఈస్ ద 2012. ఇప్పుడు ఎంత అమ్మా ఇయర్ 2024. 2012కి మనకి 2024కి డిఫరెన్స్ ఎంత, మనకు ఆల్రెడీ 12 years అవుతుంది ఇది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజ్. ఇన్ అనదర్ ద కన్సిస్టెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ సిట్యుయేటెడ్ సుల్తాన్పూర్ ఇన్ మెదక్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ 2012-13. ఇది 2012లో మనకి ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఫ్యాకల్టీ కూడా వెరీ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ అయితే మనకి ఇక్కడ ఉందమ్మా, వెరీ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ. ఎవరు ఆధారపడద్దు. చాలామంది ఏంటంటే గవర్నమెంట్ దీనికి ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్లో అనేసరికి మనకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. చాలా VNR, వాసవి, CBIT. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇవ్వటంలా, ఎందుకంటే అవి బాగా ఫేమస్ కాలేజెస్ అయిపోయినాయి. దీనికి మనకి అడ్వర్టైజ్మెంట్ నో అడ్వర్టైజ్మెంట్. దీనికి ఏంది నో అడ్వర్టైజ్మెంట్. అందుకని దీనికి కొంతమంది మంచి ర్యాంక్ వచ్చినా కానీ వెళ్ళి ఏదో కాలేజీలో కింద గోకరాజు రంగరాజు, కింద మల్లారెడ్డి, కొంతమంది IIR అదే చేరుతున్నారు. ఎందుకంటే దీనికి మంచి ర్యాంక్ వచ్చినా కానీ దీనిలో చేరట్లేదు కొంతమంది పిల్లలు. నేను ఏంటంటే వాడు చెప్పాడు వీడు చెప్పాడని మీరు పేరెంట్స్ కూడా మీరు వినండి, దీని గురించి తెలుసుకోండి, రీసెర్చ్ చేయండి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు 4 years భవిష్యత్తు ఉంది ఇక్కడ. 4 years భవిష్యత్తు ఉంది. 4 yearsలో మనం రీసెర్చ్ చేసి కొంచెం ఎంత దాని మీద ఒక 1 hour ఈ 2 months 1 month కౌన్సిలింగ్ పీరియడ్లో ప్రతి ఇన్స్టిట్యూట్ని ఎంత రీసెర్చ్ చేస్తే అంత మంచిది మీకు. ప్రతి ఇన్స్టిట్యూట్ మీద ఎంత రీసెర్చ్ చేస్తే అంత మంచిది. మనం మిస్ అవ్వకుండా ఉంటాం. ఎందుకంటే ఒక్కసారి పిల్లోడు చేరిన తర్వాత మనం 4 years ఒక్కసారి మళ్ళీ వెనక్కి తీసుకురాలేము, రిగ్రెట్ అయినా దానివల్ల మనకి యూజ్ లేదు. అందుకని నేను ముఖ్యంగా పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, పిల్లలకంటే వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు, కానీ ఈ యొక్క పేరెంట్స్ యొక్క అవగాహన తెలుసుకుని మీరు దీని యొక్క JNTU సుల్తాన్పూర్ని కొద్దిగా ఆలోచించండి. ఈ JNTU సుల్తాన్పూర్ మనకి
2012 ఇచ్చారు. డిపార్ట్మెంట్స్ వచ్చి ఇక్కడ మనకి మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది. కంప్యూటర్ సైన్స్లో సిఎస్సి విత్ ఏఎంఎల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది. ఈ విధంగా అయితే మనకి ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ ఉండే ల్యాబొరేటరీస్ అయితే ఉన్నాయి, అడ్మిషన్స్ అయితే ఉన్నాయి. కాలేజ్ న్యూస్ చూడండి, బాగుంది కాలేజ్ కూడా. మనకి ఫీజెస్ పరంగా కూడా మనకి ప్రైవేట్ కాలేజీలు ఏంది జేఎన్టీ యూనివర్సిటీకి కొంచెం ఫీజెస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. మన కన్వీనర్ ఫీజే కాకుండా ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా ఫీజు. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి 50K పర్ ఇయర్, 50K. ఈ 50K అంటే ఫీజు రియంబర్స్మెంట్. సపోజ్ ఇఫ్ యూఆర్ మోర్ దెన్ 10,000 మనకి ఇది వస్తుంది అనుకో, ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, 35K అయితే వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్. ఈ 35Kలో మనకి మనం ఎంత కట్టాలమ్మా? 15K. హాస్టల్ ఫీజు ఎంత అవుతుందమ్మా? హాస్టల్ ఫీజు మనకి ఎంత అవుతుంది? మ్యాక్సిమం వస్తే హాస్టల్ ఫీజు కూడా వీళ్ళు ఏం చేస్తారు, ఈ 35Kలో ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్కి కూడా నో హాస్టల్ ఫీజు అమ్మా, నో హాస్టల్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ ఆ ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళకి ఏందమ్మా ఇది? రాని వాళ్ళకి ఏంది? ఈ యొక్క 50+ ఒక 40, 50+40 కూడా ఉండదు నాకు తెలిసి. ఒక 30K, 80K ఉండొచ్చు అమ్మ. 80,000 పర్ ఇయర్ ఉంటుంది. 80K పర్ ఇయర్ ఫర్ 4 years ఎంతమ్మా? ఎంత 4 years? 3,20,000 అమ్మ. 3,20,000లో మీ బీటెక్ అయిపోయి విత్ ప్లేస్మెంట్తో మీరు బయటకు వస్తారు. మీరు ఎందుకు ఇలాంటి ఆణిముత్యమైన కాలేజీని వదులుకుని బయటకు ఎందుకు వెళ్తారు చెప్పండి? మీరు ఆణిముత్యమైన కాలేజీని ఎందుకు బయటకు వెళ్తారు? ఇలాంటి విషయాలు నేను చెప్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మీకు తెలిస్తే కాదు, మీ పక్కన వాళ్ళకి కూడా తెలియాలి, మీ ఫ్రెండ్స్కి తెలియాలి, మీ బంధువులకు తెలియాలి. ఇలా అన్ని విషయాలు తెలిస్తేనే మీకు ఇవన్నీ తెలిస్తేనే మీకు ఇంపార్టెంట్. 3,20,000 అవుతుందమ్మా. అంత మించి అయితే రాదు ఇది. 3 lakh లెస్ దాన్. నేనైతే మ్యాక్సిమం వేసాను. వాళ్ళు మీకు ఎక్కువ ఫీజెస్ అయితే ఏముండవు. ఈ క్యాంపస్ మనకు ఇప్పుడు దీని ఇంటేక్ ఎంత, దీని నెంబర్ ఆఫ్ ఇంటేక్ కూడా నాకు తెలిసి చాలా 60 బ్రాంచ్, 60 సీట్స్. అండ్ మనకి జేఎన్టీ కోటపల్లి అన్ని 60. ఓయూ అయితే అన్ని 60. లెస్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. మీ క్యాంపస్ ప్లేస్మెంట్ 200% ఇస్తానమ్మా. క్యాంపస్ ప్లేస్మెంట్ 100%, నేనైతే 200% ఇస్తాను. ఎవరికైతే దీనిలో క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదో నాకు అప్డేట్ చేయండి. 4 years వరకు ఈ వీడియో కూడా ఇట్లాగ లైవ్లో ఉంటుంది. మీరు అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తే మీ క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా వస్తాయి. మీరు ఎందుకు దీని గురించి ఆలోచించరు? నాకు తెలిసి సపోజ్ మనకి విఎన్ఆర్, సిబిఐటి, వాసవి తర్వాత విఎన్ఆర్, ప్రైవేట్లో విఎన్ఆర్, సిబిఐటి, వాసవి తర్వాత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది గోకరాజు రంగరాజు కూడా కాదు, జేఎన్టీయూ సుల్తాన్పూర్నే మనం ఎంచుకోవాలి. జేఎన్టీయూ సుల్తాన్పూర్ రాకపోతే నువ్వు గోకరాజు రంగరాజుకి వెళ్ళు, కేఎంఐటీకి వెళ్ళు, లేకపోతే గీతాంజలికి వెళ్ళు. అది జేఎన్టీయూ సుల్తాన్పూర్లో నీకు కంప్యూటర్ సైన్స్ వచ్చిందనుకో, ఈసీ వచ్చిందనుకో, సిఎస్సి విత్ ఏఎంఐలో వచ్చిందనుకో, మీరు ఎక్కడే చేరు. దీనిలో కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, ఇక్కడే చేరు. మీరు జేఎన్టీయూ మీకు మీ యొక్క డ్రీమ్ కాలేజీ. జేఎన్టీయూ కుకటపల్లి ఏంది? జేఎన్టీయూ కుకటపల్లిలో టాప్ ఎంసెట్ ర్యాంకర్స్ జాయిన్ అవుతున్నారమ్మా. అది గుర్తుపెట్టుకోండి. టాప్ ఆల్రెడీ నేను 20 ఇంజనీరింగ్ కాలేజెస్ చేశాను కదా. 20 ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ వన్ జేఎన్టీయూ కుకటపల్లి. టాప్ ర్యాంకర్స్ అయితే ఇక్కడ జాయిన్ అవుతున్నారు. టాప్ ఎంసెట్ ర్యాంకర్. అదేవిధంగా మనం సుల్తాన్పూర్ని మనం ఎందుకు మిస్ చేసుకుంటున్నాం? నేను ఇదే క్వశ్చన్ పేరెంట్స్ని అడుగుతున్నాను. మనం ఎందుకు మిస్ చేసుకున్నాం? యూ షుడ్ నాట్ మిస్ సుల్తాన్పూర్ ఇది నంబర్ 1 కాలేజీ. సుల్తాన్పూర్ నంబర్ 1 కాలేజ్. ఈ కాలేజీ మనమైతే మిస్ చేసుకోకూడదు. మీరు దీని గురించి ఆలోచించండి. దీనికి మంచి భవిష్యత్తు అయితే ఉంది. మీరు ఫెసిలిటీస్ అయితే చూడొచ్చు. మనం అదేవిధంగా ఇక్కడ దీనికి అకాడమిక్స్కి వెళ్తామమ్మా. ఒకసారి అకాడమిక్స్కి వెళ్తే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోర్సెస్ ఆఫర్డ్. ఇక్కడ ఏమేమి కోర్స్ ఆఫర్ చేస్తున్నాడో ఈ వీడియోలో ఉంది. మనకి జేఎన్టీఎస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ ఉందమ్మా, సిజీ/సిడి ప్రోగ్రామ్స్. చూడండి ఎంత డీసెంట్గా ఉందో. ఎప్పుడైనా సపోజ్ ప్రైవేట్ కాలేజీకి వెళ్తే 300, 400. సపోజ్ మీరు ఇక్కడ చూస్తారు. సివిల్ ఇంజనీరింగ్ ఎంత ఉందమ్మా? 60 ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ ఎంత ఉందమ్మా? 60 ఉంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎంత ఉందమ్మా? 60 ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎంత ఉందమ్మా? 60 ఉంది. ఆర్టిఫిషియల్ అంటే ఇది సిఎస్సిఏఎంఎల్ ఎంత ఉందమ్మా? 60 ఉంది. తర్వాత సైబర్ సెక్యూరిటీ దీని కోడ్ వచ్చి సిఎస్సి కోడ్. బీటెక్ విత్ సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ దీని కోడ్ ఎంత ఉందమ్మా? 60 ఉంది. అదేవిధంగా స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఎంత ఉందమ్మా? ఇవన్నీ బీటెక్ కోర్సులు. మనకి ఎంటెక్ కోర్సులు. మనకి బీటెక్ కోర్సులు ఎన్ని ఉన్నాయమ్మా? 6 ఉన్నాయి ఇక్కడ. ఈ 6 అన్నీ ఏంది 60. అదేవిధంగా మనం సపోజ్ మీరు విఎన్ఆర్ తీసుకోండి, గోకరాజు రంగరాజు తీసుకోండి. ఇక్కడ ఎంత ఉందమ్మా? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎంత ఉంది? ఒక దానిలో 300 ఉంటుంది, ఒక దానిలో 600 ఉంటుంది. అప్పుడు మీకేంది ఈ 600 మంది ఎక్కువైతే మజ్జిగ పలసనని ఒక సామెత ఉంది, చూసారా మీరు? మంది ఎక్కువైతే ఎప్పుడైనా సరే నువ్వు సపోజ్ మన ఇంట్లోకి బంధువులు 4 వచ్చారనుకో, వాళ్ళకి సఫిషియెంట్గా పెడతాం. అదే ఒక సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 10 మంది 20 మంది వచ్చినప్పుడు ఏమైంది? పెరిగేస్తాం. 4 వస్తే పెరిగేస్తాం. 10 మంది 20 మంది వస్తే కొద్దిగా నీళ్లు పోసి మజ్జిగలాగా షేర్ చేస్తాం. ఎందుకంటే మనం ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. మనం ఎవరిని మనం కించపరచడం కాదు కానీ చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా నంబర్ 1 మీకు ప్లేస్మెంట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎన్ని ఉన్నాయమ్మా? 60 ఉన్నాయి ఇక్కడ. కంప్యూటర్ సైన్స్ 60 ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 60 ఉన్నాయి. వీళ్ళకి ప్లేస్మెంట్ రావడం పక్కా 200% ప్లేస్మెంట్ వస్తుంది. ప్లేస్మెంట్ గ్యారంటీ. ప్లేస్మెంట్ అయితే గ్యారంటీ 200% ప్లేస్మెంట్ వస్తుంది. మీరు ఇలాంటి కాలేజీలు ఎందుకు వదులుకుంటున్నారు? మీరు వదులుకోకూడదు. షుడ్ నాట్ లీవ్ దీస్ టైప్ ఆఫ్ కాలేజెస్. ఎందుకంటే సుల్తాన్పూర్, జేఎన్టీయూ, కూకటపల్లి తర్వాత సుల్తాన్పూరే నంబర్ 1. నేను విఎన్ఆర్ తర్వాత కూడా, విఎన్ఆర్ వాసవి తర్వాత కూడా ర్యాంక్ దీనికే ఇస్తాను. మనకి ఎందుకంటే మనకు అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. చాలామంది యూటిలైజ్ చేసుకోవటంలా, పిల్లలు పేరెంట్స్ యూటిలైజ్ చేసుకోవట్లేదమ్మా. చూడండి అన్నీ మనకి ఈ విధంగా ఉన్నాయి. మనం ఇప్పుడు చూసినట్టయితే అదేవిధంగా చూద్దాం. మనం ఈ యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉందో మనకు ఒక్కసారి చూద్దాము. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2023 కట్ ఆఫ్ షీట్ అయితే మన దగ్గర ఉంది. మనకు అవకాశం మంచి రాదమ్మా. మళ్ళీ అయితే రాదు, ఎవరికి రాదు. నాకు రాదు, మీకు రాదు. అప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ స్టడీ చేసి బీటెక్ ఎంటెక్ 20-25 ఇయర్స్ అవుతుంది. నాకు మళ్ళీ చదవాలన్నా కానీ రాదు కదా అవకాశము. నా అవకాశం పోయింది. అట్లాగే మీకు కూడా ప్రతి ఒక్కరికి లైఫ్లో ఛాన్స్ అనేది, ఎడ్యుకేషన్ ఛాన్స్ అనేది ఒకేసారి వస్తుందమ్మా. మీరు మిస్ చేసుకోమాకండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు వినటం కాదు, ఉట్టిగా పోవటం కాదు. వేరే వాళ్ళకి షేర్ చేస్తే అది ఉపయోగపరంగా ఉండొచ్చు. సపోజ్ కొంతమంది వీడియో చూసే వాళ్ళకి కొంతమందికి సిబిఐటి రావచ్చు. జాయిన్ అవ్వండి. సిబిఐటి విఎన్ఆర్ జాయిన్ అవ్వండి, ఇబ్బంది లేదు. జేఎన్టీయూ జాయిన్ అవ్వండి. కానీ మిగతా వాళ్ళు ఎవరుంటారు ఈ ర్యాంకుల్లో ఉన్న వాళ్ళకి మీరు పంపిస్తే వీళ్ళు జేఎన్టీయూ హైదరాబాద్, ఇది జేఎన్టీయూ ఎస్. మనకేంటంటే సుల్తాన్పూర్, సిరిసిల్ల, ఇదమ్మా సుల్తాన్పూర్ ఎంత ఉందో ఇది చూడండి. సుల్తాన్పూర్ ఒకసారి క్యాంపస్ విజిట్ చేయండి. ఇక సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఎస్, ఇది సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్. మనకు తెలంగాణలో ఎంత అవకాశం ఉంది. ఇది ఎస్, జేఎన్టీయూ ఎస్ పెట్టుకోండి మీరు, నంబర్ 1 ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ ఎంత ఉందమ్మా? అది 40 ఉంది. ఓసీ గర్ల్స్ 80 కూడా వస్తుందమ్మా. సివిల్ ఇంజనీరింగ్ ఎవరైనా చేరాలంటే మీరు 80-90 వచ్చినా వస్తుంది. ఓసీ బాయ్స్ 40 కూడా వచ్చింది. ఇక్కడ బీసీఏ గర్ల్స్ 1,44,000 కూడా వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ అయితే లాస్ట్ ర్యాంక్ వరకు వచ్చిందమ్మా. ఎందుకంటే అన్ని కాలేజీలు ఇదే ప్రాబ్లం ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. బీసీడీకి ఇది వచ్చింది, బీసీఈ ఇది వచ్చింది. మీరు కంటెంట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది చూడండి 1.5 ఎస్సీ గర్ల్స్ బాయ్స్ వచ్చింది. లాస్ట్ క్వాలిఫై అయితే వస్తుంది. ఇది కూడా క్వాలిఫై అయితే వస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఓసీలోకి 1,39,1,39 వచ్చిందమ్మా. మీరు ఫీజెస్ చూడండి ఇక్కడ. మీరు వాళ్ళ ఫీజెస్ 50,00,000. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో లక్షల ఫీజులు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు ఈ ఫీజెస్ చూపించడానికి ఫీజెస్ తక్కువైన కొంతమంది పేరెంట్స్ ఎట్లా ఉంటుందంటే 50,000 నేనైతే జారను, నేను 2 lakhs అయితే జారుతాను. మనకి వాళ్ళు గవర్నమెంట్ ఫీజు అది. నువ్వు ఫీజు రీఇంబర్స్మెంట్ వచ్చినా రాకపోయినా నథింగ్. 50కి ఎవడైనా ఈ రోజుల్లో ఎవరైనా కట్టుకుంటారు. మరీ ఇదిగా లేకపోతే వాళ్ళ ఫీజు రీఇంబర్స్మెంట్ వస్తే రానియండి, పర్లేదు. 50K అనేది ఎవరైనా కట్టేసుకుంటారు. మనం ఎల్కేజీ యూకేజీకి 1 lakh ఫీజు కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మిడిల్ క్లాస్ చాలా పూర్ పీపుల్ కూడా
50-60,000 1,00,000 ఇది ఈ ఫీజెస్ అవుతున్నాయి. ఎల్కేజీకి 50,000 60,000 70,000 అవుతున్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ మినిమం ఇన్వెస్ట్ చేస్తారు, దానిలో ప్రాబ్లం. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎంత ఉందమ్మా చూడండి, ప్రతిదానికి 60 సీట్స్ ఉన్నాయి చూడండి. ఇది 14. ఎవరికైతే 14K వచ్చిందో, ఎవరికైతే ఈసారి ఓసీలో 15K వచ్చిన వాళ్ళకి ఏమైద్దమ్మా, ఓసీలో 15K వస్తే నీకు కంపల్సరీగా జేఎన్టీయూ సుల్తాన్పూర్ అయితే వస్తుందమ్మా. ఓసీలో 15K వస్తే సుల్తాన్పూర్ వస్తుంది, దాని గురించి నో డౌట్. ఓసీలో ఎవరికైతే 15K వస్తుందో వాళ్ళకి సుల్తాన్పూర్ అయితే గ్యారంటీగా సుల్తాన్పూర్ వస్తుంది. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. $15K వచ్చిన వాళ్ళకైతే సుల్తాన్పూర్ వస్తుంది. అదేవిధంగా మనకి అదేవిధంగా బీసీఏకి ఎంత వస్తుందమ్మా? ఇది బీసీఏకి మనకి 28K అయితే బీసీఏ వస్తుంది. బీసీబీకి అయితే 21 అంటే 25K వరకు ఛాన్స్ ఉందమ్మా. బీసీబీలో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఈసారి వస్తుంది. బీసీసీకి అయితే 42 వస్తుంది. మనకి సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఇబ్బంది ఏమీ లేదు. ఎస్సీ అయితే ఎంతమ్మా? 38 40K వచ్చిన ఎస్సీ గర్ల్స్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో 40K వచ్చిన ఈసారి సుల్తాన్పూర్ డెఫినెట్గా వచ్చేస్తుందమ్మా. ఎస్టీలో 35K రావచ్చు, 50,000. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మ, ఇది చూడండి ఒకసారి. ప్రతిదానికి 60 సీట్సే ఉన్నాయమ్మ, ఎక్కువ లేవు. మన కాలేజ్ కూడా డీసెంట్గా ఉంటుంది, లెస్ ఇంటేక్ డీసెంట్ ఇంటేక్. ఇది 20K వచ్చినా కానీ ఓసీలో వస్తుందమ్మా, ఇబ్బంది ఏం లేదు. బీసీఏ 60K, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వస్తుందమ్మా, ఇది 32K కూడా వస్తుంది. ఇవన్నీ 22 వరకు వస్తున్నాయి. ఇవి మనకి ఎవరికైతే 15K వచ్చిన వాళ్ళకైతే మనకు సుల్తాన్పూర్ గ్యారంటీ. సిఎస్సి 20K ఓసీలో వచ్చిన వాళ్ళకి సుల్తాన్పూర్ గ్యారంటీ. 46కి 50K వచ్చినా కానీ ఇక్కడ వస్తుంది మనకి. ఫీజు వచ్చేది ఇది 40K, 20K ఈడబ్ల్యూ గర్ల్స్ 40K. మనకి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉందమ్మా, మినిమం హాస్టల్ ఫెసిలిటీ అంత బాగుంది. అదేవిధంగా ఇక్కడ 60 ఉందమ్మా చూడండి, ఇక్కడ 60 నెంబర్ ఆఫ్ ఇంటేక్ 60. ఇది 22K కూడా రావచ్చు, ఎందుకంటే 15K సిఎస్సి, 20K సిఎస్సి ఏఎంఎల్, ఓసీలో 22K వరకు దీనికి ప్రిఫర్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ర్యాంక్ వద్దాం, ముందు సిఎస్సి ఉంది, తర్వాత ఇది ఉంది. ఈ విధంగా 39 బీసీబీ 40K ఉందమ్మా, ఇది 42K. ఎందుకంటే ఇది మనం టాప్ 20 కాలేజీ లిస్టులో ఆల్రెడీ ఇచ్చాను. కానీ ఇది నా ఉద్దేశం అయితే జేఎన్టీయూ తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజీలో జేఎన్టీయూ తర్వాత నెంబర్ 1 సుల్తాన్పూరే. అందరు టాప్ 20లో ఉందంటున్నారు, కానీ నా ఉద్దేశం లేదు, సుల్తాన్పూర్ అని చెప్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మనకి నలుగురు రీచ్ అవుతుంది నేను చెప్పే వాళ్ళు. కొంతమందికి వాళ్ళ పిల్లలకి అవసరం లేకపోవచ్చు, కొంతమందికి అవసరం ఉండొచ్చు, అందరికి అవసరం అని చెప్పను. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే 60K ఉంది, ఈసీఈ 75K, గర్ల్స్ 75K ఉంది, 50. మెకానికల్ ఇంజనీరింగ్ ఎంత ఉందమ్మా? ఇక్కడ 60 సీట్స్, ఇక్కడ 60 అంటే 70K వచ్చినా మనకి మెకానికల్ వస్తుంది ఓసీలో. 1.25 ఇలాంటి ఆణిముత్యమైన కాలేజీలు మనం వదులుకోవద్దు. నా ఉద్యోగం అయితే చేరవచ్చు అనేది చెప్తున్నాను. 100%, 200%. మీరు కామెంట్లో పెట్టండి, నేను రేపు వీలుంటే 7 o'clockకి నేను లైవ్లోకి వస్తాను. ఆ లైవ్లోకి వచ్చిన తర్వాత మీరు కామెంట్స్ పెట్టి మీరు యొక్క ఎంసెట్ మన కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే నేను లైవ్లోకి వస్తాను. లైవ్లోకి వస్తే మీకు ఇవ్వటం జరుగుతుంది. కొన్ని ఆన్సర్ మీరు క్వెరీస్ ఏమైనా ఉంటే అడగండి. ఇప్పుడు మనకు తెలిసినప్పుడు నేను కూడా 10 మందిని అడుగుతా నాకేమైనా క్వరీ ఉంటే. అదేవిధంగా మీరు కూడా అడగండి. ఇప్పుడు మనం హాస్పిటల్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు
ఒక డాక్టర్ మన క్రిటికల్ అంటే మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటే నలుగురిని అడగాలి. అదేవిధంగా మీరు కూడా అడగాలి, ప్రతిదీ అడగాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అనుకో, నాది కన్ఫర్మేషన్ వేసుకోవడానికి ఇద్దరు ముగ్గురిని అడగాలి. ఇప్పుడు పరిస్థితి అలాగుందాం, ఒక్కళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి వీల్లేదు. అదేవిధంగా నేను చెప్పేది కరెక్టా నేనైతే చెప్పను. ఇది మీరు కన్ఫర్మ్ కోసం చేసుకోవచ్చు. మీరు ఆఫ్లైన్లో మీరు మీ ఫ్రెండ్స్ బంధువుల ద్వారా ఇక్కడ 1.5 lakhs అంటే లాస్ట్ ర్యాంక్ వరకు ఎస్సీస్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ బాయ్స్ ఇదైతే ఉందమ్మా. మీరు ఫైనల్గా కన్క్లూజన్ ఏంది, నేనేమేమి ఇస్తాను కన్క్లూజను? 20K 15K ఓసీ సిఎస్సి వస్తుంది. తర్వాత 20K సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ 20K వస్తుంది ఓసీకి. ఈసీకి అయితే 22Kకి అయితే రావచ్చు. 15, 20, 22 ఓసీ అమ్మ. ఇది జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. 15, 20K, 22. మీరు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇగ్నోర్ చేయొద్దు. డోంట్ ఇగ్నోర్ అమ్మ ఈ కాలేజీని. అదేవిధంగా మనం ఇప్పుడు ప్లేస్మెంట్కి కూడా వెళదాం. ప్లేస్మెంట్ లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్ ఎంత ఉంది, ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. వీళ్ళు కూడా అన్ని వాటికి సంబంధించిన ప్లేస్మెంట్ రికార్డు కూడా ఇచ్చారమ్మా. ఇంకా ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్, ప్లేస్మెంట్ ట్రైనింగ్ సెల్ కూడా ఉంది వీళ్ళకి. The training and placement of the college is headed by the faculty member of who is execute the activity conducting campus recruiting by inviting various companies. వీళ్ళు ఇన్వైట్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా మన ప్లేస్మెంటు స్టాటిస్టిక్స్ చూద్దామమ్మా, లాస్ట్ ఇయర్ ఎట్లా ఉందో ఒకసారి. ఎందుకంటే బ్లైండ్గా మనం ఏదో చేయటం కాదు. ప్లేస్మెంట్ స్టాటిక్స్ ఇయర్ వైజ్ ఇచ్చారమ్మ ఇక్కడ. 2015, 16, 17, 18, 19, 20, 21, 22 ప్లేస్మెంట్ అయితే గ్యారెంటీ. ఈ సంవత్సరం ప్లేస్మెంట్ అయితే అన్ని ఈవెన్ ఐఐటి బాంబే కూడా ప్లేస్మెంట్స్ లేవు. ఇదంతా మీరు గమనించారు. 30% ప్లేస్మెంట్స్ లేవు, తక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం, మీరు రావాల్సింది ఎప్పుడు ఆఫ్టర్ 4 years. ఒక కాలేజీలో ప్లేస్మెంట్ తక్కువ ఉన్నాయి, ఐఐటి బాంబేలో దీనిలో అంటే మనం చదువుకోవడం మానేయలేం కదా, ఇంట్లో కూర్చోలేం కదా. అది గుర్తుపెట్టుకోండి. ప్లేస్మెంట్లు ఏమైనా మనం చదువుకుంటూ మానేస్తామా ఏంటి? మన ప్రస్తుతం మన ట్రాక్లో మనం వెళ్తూ ఉండాలి. ట్రాక్లో మనం వెళ్తూ ఉంటే అవకాశాలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయమ్మా. మనం ఇంట్లో కూర్చోలేము. ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు ఇంకా 2 months ఇంట్లో కూర్చోవాలంటే ఎంత బాధగా ఉంటుంది పేరెంట్స్కి కూడా. అందుకని మీరు అన్నీ ఆలోచించుకుని మీరు మంచి కాలేజీలో చేరండి తొందరలో. ప్లేస్మెంట్ డీటెయిల్స్ 2021, 22 దీన్ని డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్మెంట్ డీటెయిల్స్, JNTU ప్లేస్మెంట్ డీటెయిల్స్, JNTUH ప్లేస్మెంట్ డీటెయిల్స్, హర్మాన్, ఇన్ఫోసిస్. $346 వచ్చినాయి అమ్మ ఇక్కడ ప్లేస్మెంట్స్ అయితే. (2022) ఇన్ఫోసిస్ అయితే 28 మెంబర్స్ని తీసుకున్నారు. థాట్ వర్క్స్ అయితే 3 మెంబర్స్ని 3.6. ఇంకా లేటెస్ట్ అయితే అప్డేట్ చేయలేదు. వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ తక్కువ కాబట్టి ఇంకా వీళ్ళు అప్డేట్ చేయలేదు. కెన్లీ 11 lakhs వచ్చింది, 11 lakhs 3 members వచ్చింది. అప్లైడ్ మెటీరియల్స్ 9 lakhs వచ్చింది. జినోట్ 7.5 7 lakhs వచ్చింది. యాక్సెన్సర్ అయితే ఒక 17 మెంబర్స్ని తీసుకున్నాడు. డైబర్ ఆర్మాన్, క్యాబ్ జెమిని, KPIT తెలిసే ఉంటుంది. క్యాబ్ జెమిని, KPIT మంచి కంపెనీస్ అయితే. TCS 45 మెంబర్స్ని తీసుకున్నాడమ్మా. TCS ఇప్పుడు అయితే 92 మెంబర్స్ని, అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్లేస్ అయ్యి ఉంటారు. స్టూడెంట్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్లేస్ అయ్యి ఉంటారమ్మా.
92 మెంబర్స్ అని తీసుకుంటారు. టోరెంట్ గ్యాస్, జెనెటిక్, ఇవన్నీ కోర్ కంపెనీస్ అమ్మ. ఇవన్నీ టోరెంట్ గ్యాస్, ఈ మెకానికల్ వాళ్ళకి కూడా వస్తాయి. సపోజ్ 346 స్టూడెంట్, 6 స్టూడెంట్స్ అమ్మ. మనకి 6 బ్రాంచెస్ ఉన్నాయమ్మ. 6 × 60 ఇక్కడ చూసుకోవాలి లెక్క. 6 × 6 అంట 360 స్టూడెంట్స్. 360 స్టూడెంట్ అంటే 346 అంటే 92% అమ్మ ఇది. ఎందుకంటే ఈ వీళ్ళకి కూడా వస్తాయి. ఈ 360 స్టూడెంట్స్ ఉంటారు టోటల్గా ఈచ్ బ్యాచ్కి. వీళ్ళకి 346 వచ్చినాయి అంటే వీళ్ళకి అందరికీ ఒక్కొక్క ఆఫర్ వచ్చేసినట్టు కదా. మనకి జనరల్గా సపోజ్ వీళ్ళల్లో ఒక్కొక్కరికి 2 ఆఫర్స్ కూడా వచ్చి ఉండొచ్చు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమంది వీళ్ళల్లో ఏం చేస్తారు, కొంతమంది యూఎస్ వెళ్తారు, ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్తారు. వాళ్ళల్లో కొంతమందికి ఓన్ బిజినెస్ ఉంటుంది. 360లో అందరు జారాలని లేదు. ఇప్పుడు నేను జారుతాను, నాకు ప్లేస్మెంట్ అవసరం లేదు. నాకు వేరే బిజినెస్ ఉండొచ్చు, మా ఫాదర్కి వేరే బిజినెస్ ఉండొచ్చు, నేను దానిలోకి వెళ్ళొచ్చు, నాకు వేరే ఎంఎస్కి వెళ్ళొచ్చు, వేరే యాక్టివిటీస్ ఉండొచ్చు. వీళ్ళలో మళ్ళీ గవర్నమెంట్ జాబ్ రావచ్చు. ఒక 1%, 2% అయినా. సపోజ్ 360లో 3 మెంబర్స్కైనా 4 మెంబర్స్కైనా గవర్నమెంట్ జాబ్స్ ఈ పబ్లిక్ సెక్టర్ బ్రాంచెస్లో వచ్చి ఉండొచ్చు. చెప్పలేము మనం అందరికీ. మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ 360లో సపోజు మీరు చూడండి, ఈ 360 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళలో సిఎస్సి ఏఎంఎల్ లేదు అప్పుడు. ఇప్పుడు వచ్చింది సిఎస్సి, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ కూడా ఇప్పుడు వచ్చింది. అదేవిధంగా ఈసీఈ. వీళ్ళకి అయితే ఈసీఈ, సిఎస్సి వాళ్ళకైతే 2 ఆఫర్స్ వచ్చి ఉంటాయమ్మ నాకు తెలిసి. అయితే వీళ్ళు ఇక్కడ డిక్లేర్ చేయలేదు. మనకి సపోజ్ మన ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే ఒక ఆఫర్ వస్తే వాళ్ళకి 10 మందికి వచ్చినట్టు చెప్పుకుంటారు. వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ లేదు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఒకళ్ళకి 2 ఆఫర్స్ వచ్చి ఉంటాయి నాకు తెలుసు. ఆల్మోస్ట్ అందరికి వచ్చినాయి ఆఫర్స్. మీరైతే ఏమి ఇది డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు పేరెంట్స్ అయితే. అదేవిధంగా మనం డిపార్ట్మెంట్స్ వైజ్గా చూస్తే మనం ఈ యొక్క స్టూడెంట్ కార్నర్కి కూడా వెళ్దాము ఒక్కసారి. ఎందుకంటే దీనిలో ఉండేది మన స్టూడెంట్ కార్నరు, క్యాంపస్ లైఫ్, ఎట్లా ఉందో ఒక్కసారి. హాస్టల్ ఫెసిలిటీస్, యాంటీ ర్యాగింగ్ ఉంది, షేవియన్ క్యాంపస్ లైఫ్. ఫెసిలిటీస్కి వెళ్దాం ఒకసారి. ఫెసిలిటీస్ ఏమున్నాయి ఇక్కడ? సెమినార్ హాల్ ఉంది, బిల్టప్ ఉంది, సెంట్రల్ లైబ్రరీ ఉంది, నేషనల్ సర్వీసింగ్, స్పోర్ట్స్, ట్రాన్స్పోర్టేషన్, క్యాంటీన్, ఏటీఎం, ఇవన్నీ ఉన్నాయి మనకి. మ్యాక్సిమం అందరూ హాస్టల్లోనే ఉండాలమ్మా, అది కూడా గుర్తుపెట్టుకోండి. అక్కడ నియరెస్ట్ విలేజ్ మీకు 10-15 కిలోమీటర్స్ ఉంటే ఇబ్బంది ఏమీ లేదు, రావచ్చు. అది ఎవరు అబ్జెక్ట్ చేయరు. క్యాంపస్ లైఫ్ ఎట్లా ఉందమ్మా మీరు చూడండి ఇక్కడ. క్యాంపస్ లైఫ్ రూమ్స్ 240 గర్ల్స్ హాస్టల్ చూద్దాం. 240 గర్ల్స్ హాస్టల్, డైనింగ్ హాల్ 1, టీవీ హాల్ 3, రీడింగ్ రూమ్స్ 2 అండ్ కిచెన్ 1 అండ్ ఆర్ఓ సిస్టమ్, ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ ఉంది, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది, సీసీటీవీ ఉంది, శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి. మొత్తం 480 స్టూడెంట్స్కి, గర్ల్స్ స్టూడెంట్స్కి అయితే ఉందమ్మా. హాస్టల్ అయితే బిగ్ హాస్టల్. తర్వాత రూమ్స్ 480 ఉన్నాయి బాయ్స్. డైనింగ్ హాల్ అయితే 3 ఉన్నాయి బాయ్స్కి, గర్ల్స్కి అయితే ఒకటే ఉంది. టీవీ హాల్ 6, రీడింగ్ రూమ్స్ 3, కిచెన్ 3, ఆర్ఓ సిస్టమ్ 1, ఇంటర్నెట్ ఫెసిలిటీ, సీసీటీవీ సర్వలెన్స్ కూడా ఉంటుందమ్మా. 96 స్టూడెంట్స్కి ఉన్న ఆల్మోస్ట్ ఆల్ హాస్టల్ ఫెసిలిటీ. ఇంత ఫెసిలిటీస్ని మనం వదులుకుంటామా చెప్పండి? మీరు పెద్దగా కట్టాల్సింది ఏమీ లేదు, అమౌంట్ కూడా. చూడండి బాయ్స్ హాస్టల్ ఎట్లా ఉందో, అంత నీట్గా బ్యూటిఫుల్గా ఉంది. అన్ని న్యూ బిల్డింగ్స్, న్యూ బ్లాక్స్ ఇవి అన్నీ. చూడండి మీరు సీట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ వెళ్ళండి. ఇది గర్ల్స్ హాస్టల్ ఎట్లా ఉందమ్మా, సెక్యూరిటీ ఉంది, అంతా ఉంది వీళ్ళకి. సెక్యూరిటీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి గర్ల్స్ హాస్టల్లో. ఎవరు రావడానికి వెళ్ళలేదు. గర్ల్స్ హాస్టల్ చూడండి ఎంత నీట్గా ఉందో. మీరు ఒకసారి చూడండి. మనం బ్లైండ్గా వెళ్ళి ఎవరో చెప్పారు నేను చెప్పారని కాదు, ఒకసారి చూసి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఫేజ్ 1లో వచ్చింది, మీరు వెళ్ళండి, క్యాంపస్కి వెళ్ళండి, డైరెక్ట్ విజిట్ చేయండి. మీరు ఫేజ్ 1లో వచ్చింది మీకు.
విజిట్ చేయండి. ఫేజ్ 2కి మరి మీరు దీనికి వెళ్ళండి. అల్యూమిన్ నెట్వర్క్ ఉందమ్మా, స్ట్రాంగ్ అల్యూమిన్ నెట్వర్క్ కూడా దీనికి ఉంది. దీనికి క్యాంపస్, లైబ్రరీ ఉంది, స్పోర్ట్స్ ఉంది. ఒకసారి స్పోర్ట్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. హాస్టల్లో ఉంటే ఒక అడ్వాంటేజ్ మీద అన్ని అడ్వాంటేజ్లు వస్తాయి. ఎందుకంటే మనం ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యామిలీ కొంచెం దూరం ఉంటాం, అది వరకు ఓకే, నో ప్రాబ్లం. ఈ హాస్టల్లో ఉండటం వల్ల అన్ని అడ్వాంటేజెస్. చూడండి, వాలీబాల్ ఉంది, అన్ని పిల్లలు ఆడుకుంటున్నారు. మన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. చూడండి, ఏమైనా తగ్గిందా ఇక్కడ? టేబుల్ టెన్నిస్ ఉంది, క్యారమ్స్ ఉంది, చెస్ ఉందమ్మా, వాలీబాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ అని ఉందమ్మా. ఇది చూడండి ఎంత ఉందో, ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉన్నాయి ఇలాంటివి. ఇది స్పోర్ట్స్. ద కాలేజ్ ప్రొవైడ్స్ ఎక్సలెంట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ యూనివర్సిటీ పార్టిసిపేట్ అండ్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్. ది స్టూడెంట్స్ హ్యావ్ బాట్ లార్స్ బై విన్నింగ్ టైటిల్స్, క్రికెట్, ఫుట్బాల్. వీళ్ళకి మధ్య గేమ్స్ ఉంటాయి. జేఎన్టీ సుల్తాన్పూర్, జేఎన్టీ హైదరాబాద్ కోటమల్లిపెద్దుకు మ్యాచెస్ జరుగుతాయి. జేఎన్టీయు కుకటపల్లి మీద మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ, ప్లేస్మెంట్ ఫ్యాకల్టీ కొంతమంది. జేఎన్టీ సుల్తాన్పూర్ మా మీద మ్యాచెస్ జరుగుతాయి. జేఎన్టీ కోటపల్లి సుల్తాన్పూర్ వెళ్తారు, సుల్తాన్పూర్ వాళ్ళు హైదరాబాద్ వస్తారు. ఇట్లా మ్యాచెస్ ఇంటర్ జేఎన్టీ వాళ్ళకి జరుగుతాయి. సిరిసిల్లక ఇట్లా వేరే ఆర్గనైజేషన్లో మన ఇంటర్ జేఎన్టీ గవర్నమెంట్ కాలేజ్ తరఫున జరుగుతాయి మ్యాచెస్. ఫుల్ ఎంజాయ్ చేయండి మీరు. ఇదే రైట్ టైం. దిస్ ఈజ్ రైట్ టైం టు ఎంజాయ్, టు స్టడీ. అన్నీ తర్వాత అన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి, జాబ్స్ వస్తుంది. జాబ్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. కానీ ఇది మంచి లైఫ్, 4 years లైఫ్ని మీరు ఇది చేసుకోవద్దు. ఇక్కడ జాయిన్ అయిపోండి మీరు. మరి క్యాంటీన్ ఉంది ఇక్కడ. మిస్ అవ్వద్దు అన్నీ. ఏదైతే ఇది మిస్ అవ్వద్దు. ట్రాన్స్పోర్టేషను ఉందో లేదో మనకు తెలీదు. వాల్ కనెక్టెడ్ బై పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అమ్మ. దీనికి మామూలుగా మీరు ఎవరైనా వెళ్ళాలంటే ఆన్ ద వే సంగారెడ్డి టు నియరెస్ట్ సంగారెడ్డి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఆ రూట్లో జగిత్యాల కదా, ఆ రూట్లో కొన్ని నర్సాపూర్ 20 kilometers అమ్మ. ఇక్కడికి నర్సాపూర్ నుంచి 20 kilometers ఉంటుంది. ఇది ఎక్కువగా ఉండదు. సంగారెడ్డి నుంచి మనకు మెదక్ వెళ్ళేటప్పుడు నర్సాపూర్ హైదరాబాద్ నుంచి కూడా తగిలిద్ది. మన కనెక్ట్లో వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంది అక్కడ. ఆగిద్ది, బస్సు ఆగిద్ది. ఇప్పుడు లేడీస్కి అంతా ఫ్రీ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ పిల్లలు వెళ్ళిపోవచ్చు. తెలంగాణలో ఎక్కడున్నా సరే సెమినార్ హాల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి విషయాలు కొన్ని విషయాలు ఎవరు చెప్పరు. లైబ్రరీ ఉందండి. చూడండి లైబ్రరీ ఎంత బాగుందో. లైబ్రరీ ఎంత బాగుందో. జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒపాక్ ఆన్లైన్ పబ్లిక్ యాక్సెస్ కెటలాగ్ ఉంది. వేరే జర్నల్స్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. జర్నల్ సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ అన్నీ డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది దీనికి. తర్వాత సెమినార్ హాల్, బిల్టప్ ఏరియా, సెంట్రలైజ్ కంప్యూటర్ సెంటర్. ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయిందమ్మా, చూద్దాం మరి. మెకానికల్ ఇంజనీరింగ్, వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఇలా ఉన్నాయి. ఈ వీడియో కూడా మనకి లెంత్ అయిపోయింది ఇప్పటికే. ఈ వీడియో కూడా లెంత్ అయిపోయిందమ్మా. మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. ఇంకా రాబోయే మనకి ఇంకా 2 months టైం ఉంది కాబట్టి మీరు క్వశ్చన్స్ అడగండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు అర్థం కావట్లేదు. చూస్తున్నారు కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అమ్మ. అనేది ఫ్రెండ్లీగా మూవ్ అవుదాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. డౌట్స్ అడగండి, మన ఫ్రెండ్లీగా డౌట్స్ అడగవచ్చు, ఇబ్బంది ఏం లేదమ్మా. దీనిలో సీరియస్నెస్ మీ యొక్క లైఫ్ కోసం చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.